గురువుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే మరి వీరికి కూడా ఈ మాసంలోని ఎలా ఉండబోతుంది అంటారు? మరి వీరికి కూడా ఈ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువుగారు? ఇప్పుడు ఇక్కడ మనము ఈ ధనుసు రాశి చూసుకున్నట్లయితే క్రోధినామ సంవత్సరం అక్టోబర్ మాసము ఆశ్వజ మాసం. ధనుసు రాశి వారి గ్రహస్థితి నీచబట్టేటువంటి ఈ యొక్క వక్రీకరించినటువంటి శని ద్వితీయ స్థాన సంచారము, చతుర్థంలో రాహు, పంచమంలో నీచ యొక్క వక్రీకరించిన గురువు పంచమ స్థాన వీక్షణ, తర్వాత మళ్ళీ కుజుడు 8వ స్థాన సంచారము, అట్లా కేతు 10వ స్థాన సంచారము, రవి బుధుడు 17వ తారీఖు వరకు, రవి 10వ స్థానం తదుపరి 11వ స్థాన సంచారం, బుధుడు 6వ తారీఖు వరకు 10వ స్థానం తదుపరి 11వ స్థాన సంచారం, శుక్రుడు 12వ స్థాన సంచారం 13వ తారీఖు నుంచి. వచ్చే నెల 13 శుక్రుడు 12వ స్థానంలో ఉంటారు ధనుసు రాశికి. కాబట్టి ఈ రకమైన స్థితిని చూసినట్టయితే మనము ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి కుటుంబంలో కొంత అశాంతి అనేది ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఉండేటువంటి వారు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. బంధు ప్రేమ పడకుండా ఉండడం మంచిది. బంధు ప్రేమ వల్ల ఏమవుతుందంటే మీరు చేసుకుంది కూడా వారికి కావాలని కోరుకుంటుంటారు. ప్రతిదీ కూడా అంటే వీళ్ళు చేసే పని ప్రతిదీ మంచి కావచ్చు, వీళ్ళు చేసే ప్రతిదీ ఫాలో అప్ అంటే పోటీతత్వం. ఓకే, సో వాళ్ళు అలా చేశారు, మీరు చేశారు, మాకు కూడా అటువంటివి అలా పోటీతత్వంతో ఉంటారు కానీ ఒక మంచి భావంతో ఉండరు. కాబట్టి ఇది ఒక ఆలోచించదగిన విషయం. అట్లనే వీరికి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం, వాహనాలు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత వాళ్ళ చుట్టూ ఉంటే మోసపోయేటువంటి అవకాశం కొంతమందితో ఉంది. అప్పుడు జాగ్రత్తగా మోసపోకుండా ఉండడం మంచిది. అది ధనంతో కావచ్చు, వాళ్ళు చుట్టూ ఉంటుంటారు, వాళ్ళకి మంచి చేద్దాం ప్రయత్నంలో ఉన్నట్టుగా భావం చేస్తారు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలా వాళ్ళ మాటల వల్ల వీళ్ళు ఇంకో నిర్ణయం తీసుకోవటం, అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. అంటే వీళ్ళు ప్రత్యక్షంగా ఏం చేస్తారంటే వీళ్ళు కొంత వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తారు పనులు కొద్దిగా ఎక్కువ ఉంటే కనుక. వాటి వల్ల వీళ్ళు మోసగింపబడతారు. అది వీళ్ళు గ్రహించడానికి టైం పడుతుంది, ఇంకా సమయం పడుతుంది. అలా కొద్దిగా మోసగించే గుణాలు ఎక్కువగా ఉంటాయి వీరికి, గ్రహించాలి. తర్వాత వీళ్ళు పంచమ స్థానంలో గురువు సంచారం, పంచమ స్థానంలో వీక్షణ వక్రీకరించి ఉన్నాడు కాబట్టి కొంత దేవక్షేత్ర దర్శనాలు కానీ గురువు దర్శనం కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. త్వరితగతిన మనం పట్టేసుకుంటాం మనిషిని తొందరగా, మనం మోసం చేసేటువంటి వారు ఎవరున్నా కూడా. అట్లాగే వీరికి ఇంకా కుజుడు అష్టమ స్థాన సంచారంలో జ్వరం కానీ, తర్వాత దగ్గు లాంటివి కానీ, కాస సంబంధించినటువంటి, కాసం అంటే ఈ నాళాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, త్రోట్ సంబంధించి కానీ, భుజాలకు సంబంధించి కానీ కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాధి పీడితులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. అందుకని సకాలంలో భోజనం చేయటం, మితంగా చేయటం, ఏదైనా అతిగా తినకూడదు. అమితంగా తినటం వల్ల ఏమవుతుంది, విషంగా మారుతుంది ఆ భోజనం అయినా ఏదైనా. అందుకని కొద్దిగా లిమిట్నెస్ లో తినాలి భోజనం. తర్వాత వీరికి కేతు 10వ స్థానంలో ఉండడం వల్ల పని, చెప్పాను కదా, వీళ్ళు పని ఒత్తిడి వల్ల కొంత అప్పచెప్పడం, వాళ్ళు మోసగించబడటం అట్లాంటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 10వ స్థానం కేతు సంచారం వల్ల. లేదా మార్పులు చేకూరుతుంటాయి. వృత్తిలో వ్యాపారం చేసేటువంటి వారు ఏమనుకుంటారు, కొంత మార్పు చేద్దాము, ఇది ఎప్పుడు చేసే వృత్తే కదా అని ఒక మార్పు, కొత్త డెవలప్మెంట్ చేద్దామని ఆలోచనలో ఉంటారు. అట్లనే రవి ఏకాదశంలో ఉండటం వల్ల సొంత అన్నదమ్ముల వల్ల కొంత ఇబ్బందులు, స్థిరాస్తుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం, కుటుంబ సభ్యుల వల్ల అది కొంత ఇబ్బందికరమైన వాతావరణము. లాభాలు రాకపోవటం, వ్యాపారంలో కూడా పెద్దగా చికాకు పట్టడం, ఈ వ్యాపారం రావట్లేదే అని చెప్పి ఈ విధమైన ఆలోచనతో ఉంటాడు. బుధుడు కూడా వీరికి ఈ యొక్క 11వ స్థాన సంచారం కాబట్టి కొంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. బుధుడు సమయస్ఫూర్తి అంటే సమయం బాగాలేదు, రాలేదులేదే అని ఒక ఆలోచనతో ఉంటాడు. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వస్తాయిలే అని ఆలోచన దొరుకుతూ ఉంటాడు. శుక్రుడు 12లో ఉండడం వల్ల విందులు వినోదాలకు పాల్గొనటం, ఎక్కువ ప్రయాణాలు చేయటం, ఎక్కడైనా వినోద క్షేత్రాలకు వెళ్ళటం. అంటే వినోద క్షేత్రాలు అంటే మన క్లబ్బులు, రిక్రియేషన్ క్లబ్బులు, పబ్బులు ఇవన్నీ కూడా సహజంగా ధనుసు రాశి వారికి కొద్దిగా ఈ ఏంటంటే రాహు కూడా చతుర్థంలో ఉన్నాడు కాబట్టి వాటికి ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. కొంత ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కి ప్రోత్సహించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అసలు విషయం కనుక అసలు విషయాలు ఎక్కువ ఆలోచించడం. విద్యార్థులకు మాత్రం కాస్త గురుడు వక్రీకరించి ఉన్నాడు కాబట్టి ఎంత ఎంటర్టైన్మెంట్ లో ఉన్నా విద్యార్థులు కొంత బాగుంటుంది. కాబట్టి మొత్తం మీద చూస్తే ధనుసు రాశి వారికి మోసగించే లక్షణాలు వేరే వాళ్ళ వల్ల కలుగుతున్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడటానికి కానీ దుర్గా అమ్మవారికి ధ్యానం చేయడం, దుర్గా దర్శనం చేసుకోవటం, దుర్గా అమ్మవారికి స్తోత్రపాఠం చేయటం, లేదా మినప గారెలు నైవేద్యంగా పెట్టడం వల్ల అమ్మవారి దుర్గారాధన కుంకుమార్చన చేయడం వల్ల మంచి చేకూరుతాయి. అట్లాగే ఈ రవి వీరికి ఏకాదశంలో ఉండడం, ప్రశాంతంగా ఉండాల వాతావరణం అనుకుని కోరుకునేటువంటి వారికి వీరికి గోధుమ రొట్టెల్ని కుక్కలకి ఆదివారం రోజు నైవేద్యంగా పెట్టడం మంచిది.